హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. అనంత్ అనంత్ క్రింద నుంచి గావు కేకలు వినిపించాయి. స్నానానికి వెళ్ళబోతూ తువాలు చుట్టుకుని తలకు నూనె రాసుకుంటూ కూని రాగాలు తీస్తున్న అనంత్ ఉలిక్కిపడి ఆగిపోయాడు. అనంత్ గబగబా మెట్లెక్కి పైకి వస్తున్న విజయ్ స్వరం పిడుగుపాటులా వినిపించింది. ఏమైంది? విజయ్ ఇప్పుడేగా నీట్గా తయారై నల్లకోటు చేతి మీద వేసుకుని కోర్టుకు వెడుతూ కులాసాగా శాంతంగా, అనంత్ సాయంత్రం మా క్లబ్లో విజయ యాదవ్ పాడడానికి వస్తోంది, వస్తావా నువ్వు అని కొంటెగా అడిగాడు. విజయ యాదవ్ ఒకప్పుడు అనంత్ ఆరాధించిన దేవతల్లో ఒకరు. విజయ్ అనంత్ని విజయ్ యాదవ్తో పరిచయం పెరగనీయకుండా మొగ్గల్లోనే తుంచేశాడు. విజయ్ ఏం చెప్పాడో ఏమో, ఆ అమ్మాయి హఠాత్తుగా తనంటే నిరసనగా తమాషాగా మాట్లాడడం ప్రారంభించింది. అనంత్ తర్వాత చాలా బాధపడ్డాడు. ఆ బాధ నుంచి కోలుకోలేననే అనుకున్నాడు. ఆ చీకటి దినాల్లోనే రోజా పరిచయం అయింది. రోజా పరిచయం అయిన క్షణం నుంచి ఇప్పటి వరకు అతనికి తన విజయ్ యాదవ్ గురించి ఎందుకంత అర్థం లేకుండా బాధపడ్డాడో విచిత్రంగా కనిపిస్తుంది. అందుకే క్లబ్కి విజయ్ తనని ఆహ్వానించగానే థ్యాంక్స్, విజయ్ యాదవ్ పాట అంత అద్భుతంగా ఏమీ ఉండదని నా ఉద్దేశం అన్నాడు. విజయ్ నవ్వి వెళ్ళిపోయాడు. అనంత్ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు. ఇంతలో విజయ్ స్వరం గర్జిస్తున్నట్లుగా ఇల్లు అదిరిపోయేలా వినిపించింది. అప్పటికే గబగబా పరుగులాట నడకతో పైకి వచ్చిన విజయ్ లోపలికొచ్చాడు. తనకెదురుగా ఉన్న అద్దంలో వెనక నుంచి వచ్చి నిలబడిన అతని మూర్తిని చూడగానే అనంత్ ప్రాణాలు ఎగిరిపోయినాయి. విజయ్ ఉగ్ర నరసింహమూర్తిలా ఉన్నాడు. అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నంతగా ఎర్రగా ఉన్నాయి. అనంత్ ఏమిటి? తడబడుతూ అతని వైపు తిరిగాడు. విజయ్ సమాధానంగా తన చేతిలో పట్టుకున్న ఉత్తరాన్ని అనంత్ మీదకు విసిరేశాడు. తన మీద పడి క్రింద పడటానికి సిద్ధమైన ఆ ఉత్తరాన్ని అనంత్ భద్రంగా 2 చేతులతో పట్టుకుని అందులో కాగితాలు తీసి చూశాడు. అందులో విడివిడిగా 3 కాగితాలున్నాయి. వాటిని చూడగానే అతని ముఖం కోటి కాంతులతో వెలిగిపోయింది. వాటిల్లో రోజా దస్తూరితో తన దస్తూరితో ఉన్నది కాక మూడోది తీసి చూచాడు. అది తనకి మామగారు కావలసిన పుండరీకాక్షయ్య గారు వ్రాసింది. ఉత్తరం చాలా క్లుప్తంగా, సూటిగా, ఖచ్చితంగా తన మనసులో అభిప్రాయం తెలియచెప్పినట్టుగా ఉంది. విజయ్ కుమార్ గారికి నమస్కారాలు. నాకు ఈ మధ్య వచ్చిన ఈ 2 ఉత్తరాలు ఇందులో మీకు పంపుతున్నాను. ఆ ఉత్తరాలు అందగానే నేను మా బావమరిదిని కలిసి హైదరాబాద్ వచ్చాం. పనుల ఒత్తిడిలో ఉన్న మీరు నాకు ప్రయత్నించినా దొరకలేదు. మీ తమ్ముడికి ఈ 2 ఉత్తరాలు చూపించాను. బుద్ధిమంతుడు కాబట్టి చేసిన పని వెంటనే ఒప్పుకున్నాడు. మీ తమ్ముడు ఈ సరోజ అనే అమ్మాయితో పార్కులు, బజార్లు తిరగడం నేను స్వయంగా కళ్ళారా చూశాను. ఇక దీని గురించి తర్క వితర్కాలు అనవసరం. నేను మా అమ్మాయికి మా బంధువుల్లోనే మరో అబ్బాయిని చూశాను. రేపే ఎల్లుండో లగ్నం నిశ్చయించుకుంటున్నాం. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకున్న అదృష్టవంతుడిని నేను. ఈ పుణ్యం ఆ సరోజ అన్న అమ్మాయికే దక్కుతుంది. ఇక మన మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం అనవసరం. ఇది మీకు నా ఆఖరి ఉత్తరం. మీ సంబంధం వదులుకున్నాం. ఇట్లు పుండరీకాక్షయ్య. పిఎస్ మీ తమ్ముడు కోరిన ప్రకారం ఆ అమ్మాయితో వివాహం జరిపించడం మీ కర్తవ్యం. వాళ్ళిద్దరి జీవితాలు ఆనందప్రదమవుతాయి. మీ తమ్ముడితో నేను మాట్లాడినప్పుడు అతను ఎంత వ్యధ చెందుతున్నాడో, మీ అధికారానికి గతిలేక ఎలా తల వంచుతున్నాడో స్వయంగా అర్థం చేసుకున్నాను. సెలవు. ఉత్తరం చదవడం ముగించేసరికి అనంత్ ముఖంలో ఆనందం నాట్యం చేయసాగింది. కానీ అది పైకి ప్రకటించడానికి భయం వేసి కన్నంలో తేలుకుట్టిన దొంగలా తలవంచుకుని ఊరుకున్నాడు. అనుకున్న ప్లాన్ అక్షరాల నెరవేరి దిగ్విజయంగా లభించినందుకు అతని గుండెలు సంతోషంతో ఉవ్వెత్తున లేచాయి. విజయ్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు. పెదవులు కొరుకుతూ దించిన కళ్ళతో పక్కచూపులు చూస్తూ నిలబడ్డాడు అనంత్. విజయ్ ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు. అతనికి జరిగిన ఈ అవమానం చెప్పరానిది, సహించలేనిది. చేతిలో కోటు మంచం మీద గిరాటు వేస్తూ సరిగ్గా చదివావా అన్నాడు. చదివాను. అనంత్ వైపు సూటిగా చూస్తూ అడిగాడు విజయ్. ఎప్పుడొచ్చారు ఆయన? 4 రోజుల క్రితం. నాకు చెప్పలేదేం? ఆయనే చెబుతాడనుకున్నా. పాపం పుండరీకాక్షయ్య స్వయంగా విజయ్ని కలిసి ఇదంతా ముఖం పట్టుకుని చెడామడా తిట్టాలని చాలా చూశాడు. కానీ అనంత్ ఆయనకు ఆ అవకాశం చిక్కనివ్వలేదు. విజయ్ లేని వేళల్లో ఇంట్లో ఉంటాడని చెప్పి, క్లబ్లో దొరకని సమయంలో దొరుకుతాడని పంపి, కోర్టులో అతని కేసు లేదని తెలిసి హైకోర్టులో ఉంటాడని వెళ్ళమని చెప్పి ఆ పుండరీకాక్షయ్యని తిప్పి తిప్పి నానా హైరాణ పెట్టాడు. చివరికి ఆయన విసిగి వెళ్ళిపోయాడు. అనంత్ స్వయంగా వెంట వెళ్ళి రైలెక్కించి మరీ వచ్చాడు. విజయ్ సూటిగా అడిగాడు. ఎవరి సరోజ? నా స్నేహితురాలు. కొత్త పెట్ట? అనంత్ మాట్లాడకుండా నిలబడ్డాడు. మీ ఇద్దరికి ఎన్నాళ్ళ నుంచి పరిచయం? క్రాస్ ఎగ్జామింగ్ మొదలుపెట్టాడు విజయ్. దాదాపు సంవత్సరం నుంచే. నమ్మలేనంత వింతగా చూశాడు. అవును, సంవత్సరం నుంచి.
గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. విజయ్ సిగరెట్ వెలిగించుకుని అగ్గిపుల్ల తీసుకుని కిటికీలోంచి బయట పారేసి కిటికీ చెక్కకి ఆనుకుని నిలబడ్డాడు. అనంతుని పరీక్షగా తదేకంగా చూడసాగాడు. అతని చూపులు తమ్ముడిని శల్య పరీక్ష చేస్తున్నాయి. అనంత్ చెప్పింది నిజమేనా? సంవత్సరం నుంచి పరిచయం ఉన్న ఈ సరోజ ప్రసక్తి పొరపాటుగా కూడా ఎన్నడూ తమ మధ్య రాలేదే. విజయ్ ఎంతో హఠాత్తుగా నిదానంగా సౌమ్యంగా అడిగాడు. నువ్వు ఆ పిల్లతో కలిసి ఆ పుండరీకాక్షికి నా మీద అలా అబద్ధాలు కల్పించి రాయడంలో గల ఉద్దేశం నాకు ఆ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదని నీకు తెలియపరచడమే. నాతో స్వయంగా చెప్పొచ్చుగా. నువ్వు వింటావన్న నమ్మకం నాకు లేదు. విని తీరే వరకు నచ్చజెప్పొచ్చుగా. నీకంత తీరుబడి నాకంత చాకచక్యం రెండూ లేవని నాకు తెలుసు. సరే, ఇంతకీ ఈ సరోజాక్షి ఎవరు? చెప్పానుగా, నా స్నేహితురాలు. స్నేహానికి మించిన సంబంధం మా మధ్య ఉందనడానికి ఆ ఉత్తరాలే సాక్ష్యం. నేను అడిగేది మీ సంబంధ బాంధవ్యాలు కాదు. ఆ అమ్మాయి ఎవరు? స్థితిగతులేమిటి? అనంత్ సమాధానం చెప్పలేదు. ఏమైనా చదువుకుందా? క్లాస్మేట్ ఎవరైనా అయి ఉంటుందేమో అనే అనుమానంతో అడిగాడు. ఓహో, చదువుకోలేదు. మరి ఉన్నవాళ్ళ అమ్మాయా? పార్టీలు పిక్నిక్లు సందర్భంలో పరిచయం అయిందేమోనని ఆశతో అడిగాడు. కాదు. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? నాకు తెలియదు. ఎక్కడుంటారు వాళ్ళు? చెప్పను. చెప్పవు? అన్నదమ్ములిద్దరూ తలెత్తి సూటిగా ఒకరినొకరు చూసుకున్నారు. ఎందుకని విస్మయంగా అడిగాడు విజయ్. నువ్వు నా మీద ఏదైనా చెప్పి ఆ అమ్మాయి మనసు విరిచేస్తావు. నీ సంగతి నాకు తెలుసు. అంత పెలుసా నీ స్నేహితురాలి మనసు? వ్యంగ్యంగా అడిగాడు విజయ్. అనంత్ జవాబు చెప్పలేదు. విజయ్ వైపు చూడడానికి ఇష్టపడిన వాడిలా వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటూ తలకి నూనె నిమర్దన చేసుకోసాగాడు. విజయ్ చేతి వాచి చూసుకున్నాడు. కోర్టుకి టైం అయిపోతోంది నిశ్చయమైన కంఠంతో చెప్పాడు. నువ్వు మర్యాదగా ఇవాళ రేపు ఆ అమ్మాయిని నాకు పరిచయం చేయి. ఆవిడ గారి పుట్టు పూర్వత్రాలు ఏమిటో తర్వాత నేను స్వయంగా తెలుసుకుంటాను. విజయ్, ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను క్షమించాలి. నువ్వు చెప్పింది నాకు సాధ్యం కాదు. నా మాన నన్ను వదిలేసేయ్. నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు వట్టి అనంతవే అయితే అలాగే వదిలేసి ఉండేవాడిని. కానీ నీ వెనక 4 లక్షలు విలువ చేసే స్థిరాస్తి ఉంది. దాని మీద ఏటా ₹1,00,000 ఆదాయం వస్తుంది. అది సవ్యంగా నీకు ఉపయోగపడేటట్లు చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. అయినా నువ్వు ఈ మధ్య మరీ నా మెడకి గుదిబండలా తయారవుతున్నావు. నా ఆలోచనల్లో 80% నీకే వినియోగిస్తున్నాను. నువ్వు వట్టి హెడ్లెస్ ఫీజు లేని కేసువి. సాధ్యమైన త్వరలో నేను చూసినట్టు చూడగల ఆడపిల్లని చూసి అప్పజెప్పేస్తాను. నీకు పెళ్లి చేస్తే నాకు కావలసినంత విశ్రాంతి. పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధమే, కానీ నువ్వు చూసిన అమ్మాయిని మాత్రం కాదు. పోనీ నీకెలాంటి పిల్ల కావాలో చెప్పు. నాకెలాంటి పిల్ల కావాలో నేను చూసుకున్నాను. సిద్ధంగానే ఉంది. ఎవరు? ఈ సరోజనైనేనా? విజయ్, నేను చాలా ఇష్టపడే వ్యక్తిని గురించి నువ్వు హేళనగా మాట్లాడడం మర్యాద కాదు. నేను సహించలేను. అరే బాబా, నీకు ఇష్టమని ఇప్పుడేగా నీ నోటి నుంచి వింటున్నాను. ఇంత క్రితం స్నేహితురాలు అన్నావు. స్నేహం అంటే మామూలు స్నేహమే అనుకున్నా. విజయ్, అంత ఇష్టం కలగడానికి ఏమిటో ఆ అమ్మాయిలో గల ప్రత్యేకత. చాలా మంచిది ఆ అమ్మాయి. ఈ ప్రపంచంలో ఇంతవరకు నీకు మంచివాళ్ళు కానివాళ్ళంటూ ఎవరైనా కనిపించారా అని నా అనుమానం. చాలా తెలివిగలది. ఆ విషయం నేను ఒప్పుకుంటా. ఎంత తెలివిగలది కాకపోతే తన ఆశయాలు కాస్తైనా నీకు తెలియకుండా నిన్ను పెళ్లి ప్రస్తావన వరకు తీసుకొస్తుంది. ఆ వనజ ఇలాగే కదా మంచిది మంచిది అని పొగుడుతూ ప్రేమిస్తున్నానని కలలకంటూ కంఠం వరకు దిగావు. నిన్న ఊబిలోంచి పైకి లాగేసరికి నేనెంత శ్రమపడ్డానో తెలుసా? గుర్తింపు లేని కష్టం ఇదే. ఇంకెవరైనా అయితే నన్ను ఎంతో ఆత్మీయంగా చూసుకునేవారు. నా మాటకి జీవితాంతం ఎంతగా విలువిచ్చేవాళ్ళో. అను, నువ్వు చాలా కృతజ్ఞుడివిరా. అనంత్ ముఖం కందగడ్డలా అయింది. తలెత్తి విజయ్ వైపు చూశాడు. ఆ కళ్ళల్లో కృతజ్ఞత, నమ్రత నిండుగా తొణికిసలాడుతున్నాయి. విజయ్, నీ మేలు జన్మలో మర్చిపోలేను. విజయ్ ఆశాభంగం పొందినవాడిలా చూశాడు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.